వాళ్ళ నుంచి మొదలుకొని ఆ యొక్క అంతం వరకు ఎంతమంది అయితే జన్మలు పుట్టి ఉన్నారో వారందరూ, వారు సముద్రంలో కలిసిపోయినా, కాల్చివేయబడినా, వారు సమాధి చేయబడిన, ఆకాశములో గాలిలో వాళ్ళు గాలి అయిపోయి, అనగా అక్కడే ఆ ఏరోప్లేనో ఏదో పేలిపోయి అక్కడే భస్మం అయిపోయిన అందరినీ కూడా అప్పజెప్పేస్తాయి సముద్రాలు, ఇసుక, బూడిద, గాలి. ఆ సమాధులు, మట్టి, నేల అంతా అప్పగించేస్తాయి దేవునికి. వారందరూ వారి యొక్క దేహములను ధరించిన వారే ఆ ప్రభు యొక్క సింహాసనం ఎదుట, రాజు ఎదుట నిలబడతారు. నిలబడినప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా. హల్లెలూయా. ఇక్కడ సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? రారాజు, అనగా యేసుక్రీస్తు ప్రభు. ఆయనే రారాజుగా తీర్పు తీర్చుచూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా. నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు. నన్ను పంపినవాడు అనగా యేసుక్రీస్తు ప్రభుని లోకమునకు పంపించిన వారెవరు? తండ్రి అయిన దేవుడు. ఈ తండ్రి అయిన దేవుని అందు విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవము గలవారు. అందువలన నా తండ్రి చేత ఆశీర్వాదింపబడిన వారలారా అని అంటున్నారు. రండి, హల్లెలూయా, రండి రండి. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును, మీ కొరకు అనగా గొర్రెల కొరకు, అనగా దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు, ఆయన నామనందు విశ్వాసం ఉంచిన వారు, నమ్మి బాప్తిస్మము పొందిన వారు, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన వారు, నీతిమంతులుగా మార్చబడిన వారు, వీరు ఆశీర్వదించబడిన వారులారా అనే లిస్టులో వారి పేర్లు వ్రాయబడి ఉన్నాయి. 1, 2, 3, 4 అలాగా కోటాను కోట్ల ప్రజల యొక్క ఆ యొక్క వారి పేర్లు వ్రాయబడి ఉన్నాయి నా ప్రియులారా. అయితే ప్రభు ఏమని చెప్తున్నాడంటే, లోకము పుట్టినది మొదలుకొని. ఎంత బాగుందండి! లోకము అనగా ఆదామవల సృష్టి మొదలుకొని, అప్పటి నుంచి మొదలైన ఈ సృష్టి, ఆ లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన హల్లెలూయా, మీ కొరకు అనగా గొర్రెల కొరకు, అనగా ఆయన బిడ్డల కొరకు, ఆయన నామనందు విశ్వాసం ఉంచిన వారి కొరకు, విమోచింపబడిన వారి కొరకు, ఆయనను తన తండ్రిగా వారి